హాయ్ అండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, మీరు ఇంత ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతున్నారు. ఎలా అంటే నేనేమి ఎక్కువగా ఆలోచించనండి, ప్రశాంతంగా ఉంటాను, ఏది పట్టించుకోను. ఏంటిది మెసేజ్? నీతో మాట్లాడాలి. అమ్మా, ఏం మాట్లాడాలి? కొంపతీసి మొన్న పోయిన సంవత్సరంలో 2000 తీసుకున్నాను, అవి కానీ అడుగుద్దా? ఏం తీసుకున్నాను? కిట్టి పార్టీలో జాయిన్ చేసుకోమంటే అది ఎందుకు డబ్బులు సరిగ్గా కట్టదో వద్దు అన్నాను అంతగా. లేకపోతే అదేదో చీర బాగుందా అని అడిగితే బాగాలేదు, ఏడిచినట్టుంది, దాని టేస్ట్ అంతా చండాలం ఉంటుందని చెప్పాను కదా. ఏంటి దాని గురించి ఏం పోనీ అని చాడీలు చెప్పాను మొన్న మా ఫ్రెండ్కి, అది కానీ తెలిసిందంట. మొన్న ఏదో కూర వేసిస్తే ఏడ్చినట్టుంది కూర, కానీ బాగానే ఉంది అని చెప్పాను, కానీ తర్వాత ఎవరో మాట చెప్పేశారంట. అది అడగడానిక? ఏదో చెప్పించవచ్చు కదా, నీతో మాట్లాడాలని మెసేజ్ పెడితే ఏమనుకోవాలి? డ్వాక్రాలో జాయిన్ చేసుకోమంటే వద్దులేవే నువ్వు ఎందుకు అనేసి అన్నాను. ఎందుకంటా ఒక గ్లాసు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్లు పోయాలి? అబ్బా, ఇదేదో డైరెక్ట్ గా అడగచ్చు కదా, మళ్ళీ నీతో మాట్లాడచ్చు అని చెప్పి. ఇంకా దాని గురించి నిజాలు తెలిసిపోయినాయి అని చెప్పేసి ఎంత టెన్షన్ పడిపోయాను. బాబోయ్, తలపోటు వచ్చేసింది. అర్జెంటుగా వేడిగా స్ట్రాంగ్ గా టీ పెట్టేసుకుంటా. అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్.